శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఎంతగానో నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 12వ తారీఖు నుంచి జనవరి 18వ తారీఖు 2025 వరకు 2025 సంవత్సరం చెప్పుకోబోతున్నాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ పుట్టారు ఏంటనే అన్ని వివరాలన్నీ కూడా మీకు ఒకవేళ మీ జాతకంలో సమస్యలు ఉంటే తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ అని కింద స్క్రోల్ అవుతుంది అన్న నంబర్ని ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ ఎంగేజ్లో ఉంటే మీరు షూటింగ్లో ఉన్నా మీకు వాట్సాప్లో మీరు పెట్టండి. షూటింగ్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. షూట్లో ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను, మీకు ఏం కావాలో చూసి చెప్తే మనం చేద్దాము. సరే, అదే మేము ముహూర్తాలు కూడా పెడతామండి, పెళ్లి ముహూర్తాలని. మేము అంటే నేను అర్థం, ఆది ఆస్ట్రాలజీ తరపున నేను ఒక్కడే ఉన్నాను. పెళ్లి ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు కానీ ఇప్పుడు రాబోతున్నాయి కదా, ఒడుగు ముహూర్తాలు కూడా ఉంటాయి. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, మీకు ఏమేమి కావాలన్నా మనం పెడతాము. మీరు ఒకవేళ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, అసిస్టెంట్లు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే నేను మాట్లాడితేనే మీకు సంతోషంగా మాట్లాడాలి, వినాలి అనిపిస్తుంటుంది. సరే, అది పక్క పెడితే ఇప్పుడు మనం జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఎలా ఉందో, మన 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి. గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా సూర్యభగవానుడు మారుతున్నాడు 14వ తారీఖుని. అంటే ధనురాశిలోంచి మకర రాశిలోకి వస్తున్నాడు. ఆయన 14 దాకా రావడం వల్ల ఉత్తరాయణ పండుగకాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పుకుందాం. అది యాక్చువల్గా చివరిలో చెప్తారండి, మొత్తం రెమెడీస్ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏం చేయాలి అనేది మనం చివరిలో చెప్పుకుందాం. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీకు రావాల్సినటువంటి డబ్బులు సకాలంలో మీ చేతికి అందుతాయి. ముఖ్యంగా మీ చాలామంది మీ దాంట్లో పాటలు పాడేవాళ్ళు, యాంకరింగ్ గుర్తు చేసేవాళ్ళు, ఎక్కువగా డైనమిజంగా ఉండేవాళ్ళు, స్పీడ్గా ఉండేవాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళు చాలా బాగుంటుందండి. ముఖ్యంగా వేళ పట్టు మీరు భోజనం తప్పకుండా చేస్తారు. ఎక్కడున్నా సరే ఫుడ్ అనేది మీకు మీ దగ్గరకు వస్తుంది, మీకు కడుపు నింపుతారనమాట. దగ్గర ప్రయాణాలు కూడా మీరు చేయవలసి వస్తుందండి. మీ తోబుట్టువులు కలుస్తారు, తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ మీరు కలుస్తారు. వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. మీరు కూడా వాళ్ళ యొక్క ప్రేమానురాగాలు ఉంటాయి మీకు కూడా. మీరే వాళ్ళకి ధైర్యం ఇస్తుంటారు. ధైర్యంగా ప్రతి పనిలోనూ మీరు ముందంజలో ఉంటారు. ప్రతి పని కష్టపడి మీరు చేస్తారండి. ఈ వారంలో 14వ తారీఖు తర్వాత నుంచి మీకు బాగా ధనయోగం కలగడానికి అవకాశం ఉంది. తలవంతలంపుగా వచ్చే ధనయోగం బాగా, తలవంతలంపుగా కాదు, మీకు కష్టపడి సంపాదించే ధనం మీకు రాబోతోంది. అలాగే 4th భావంలో రవి ఉన్నాడు. మీ రాశి వాళ్ళకి 4th భావంలో రవి 14వ తారీఖు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం. అంటే ఏంటంటే మీకు బాధకుడైనటువంటి రవి 4th భావంలో ఉన్నాడు. మంచిదే, మంచి చేస్తాడు. కేంద్ర స్థానంలో ఉన్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆ రోజు చేసే దానాలు, ఆ రోజు అంటే 14వ తారీఖున చేసే దానాలు, హోమాలు, లేకపోతే స్నానాలు, ఇవన్నీ కూడా శుభఫలితాలు ఇస్తాయి. చతుర్థ రవి జనరల్గా అందరికీ యోగించకపోవచ్చు కూడా. అయినప్పటికీ కూడా మీ తల్లి గారి యొక్క ప్రేమ, తండ్రి గారి యొక్క ప్రేమ మీకు ఎప్పుడూ ఆశీస్సులు ఉంటాయి. అంతేకాకుండా మీరు చదివే చదువులో ఉత్తీర్ణత సంపాదిస్తారు. సంగీతం పట్ల మీకు శ్రద్ధ చూపిస్తూ ఇంకా డెవలప్ అవ్వాలనే తపనతో మీరు బాగా నేర్చుకుంటారు. ఏమైనా ఈ వారం మొత్తం కూడా మీకు శుక్రశని ప్రభావం వల్ల పుత్రికా జననము కలగబోతోంది. పుత్రిక అంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టబోతోంది. అదొకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అంటే అమ్మవారు. రెండో పాయింట్ అంటే శని శుక్ర కాంబినేషన్ వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి పంచమ స్థానం కూడా అయింది కాబట్టి సినిమా రంగం కళారంగం అండి బాగా డెవలప్ అవుతారు. మంచి మంచి బట్టలు కుట్టించుకోవడం, మంచి బాగా హుందాగా తయారవడము చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పంచమ స్థానం శనే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు కూడా ఇవ్వడానికి యోగంగా ఉంటుంది. అంటే లగ్న పంచమాధిపతులు కలిసి పంచమ స్థానంలో, లగ్న అంటే మీరు రాశ్యాధిపతి అనుకుందాం, మీ పంచమ స్థానం ఉండడం వల్ల యోగమే. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. టెన్షన్స్ పెడుతుంటారు,
మీ జాతకానికి రవి శని శుక్రులు ప్రాబ్లం ఏం లేదు. రాహు మాత్రము ఆరో భావంలో ఉండడం వల్ల స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే శత్రువుల్ని మిత్రులుగా చేసేస్తూ ఉంటాడు. రోగాలు అనేవి దీర్ఘకాలిక రోగాలు, దీర్ఘకాలిక బాధలు ఉన్న వాళ్ళందరికీ ఉపశమనం కలుగుతూ ఉంటుంది. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, భూములు, అలాగే మీ కష్టపడి సంపాదించే ధనము నిల్వ చేసుకోవడము, విదేశాల్లో స్టాంపింగ్ అయిపోతూ ఉండడము, విదేశాలు బాగా ఉండడము, మీ మేనమామలకి అదృష్టంగా బాగుండడం జరుగుతుంది. ఏదైనా భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అండర్స్టాండింగ్ లోపాలు మీకు జరుగుతాయండి. కొద్దిగా సరిపోతుంది, కొద్దిగా జాగ్రత్త సరిపోతుంది. మీ మాట తొందరపాటు వలన మీ భార్యాభర్తల విషయంలోనూ, మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలోనూ మనస్పర్ధలు వస్తాయి. అంతేకాకుండా మీ గురు ప్రభావం కూడా మీకంటే అష్టమ స్థానం గురుడు ప్రభావం మీకు కూడా ప్రభావం మీ మీద ఉంటుంది. అంటే ఏంటంటే కొద్దిగా మీ ఆరోగ్యం కూడా మీ శ్రద్ధ వహించరు. ఊరికే సరదాగా తీరా బండి అంటారు, పుణ్యక్షేత్ర దర్శనాలని, లేకపోతే ఫ్రెండ్ సర్కిల్ అని ఏదో విధంగా మీరు ప్రయాణాలు చేస్తుంటారు. అందుకని మీ ఆరోగ్యం చూసుకోరు. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. లాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి, అవి త్వరగా మీరు పరిష్కారం అయిపోవడానికి గురుడు కారకత్వం ఉంటుందండి. గురుడు కాపాడుతూ ఉంటాడు. ఏదైనా భాగ్యాధిపతి కూడా మీకు బాగున్నాడు. భాగ్యాధిపతి కూడా మీకు తృతీయలో ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, షార్ట్ జర్నీస్ చేయడము, అమ్మవారికి దర్శనాలు చేసుకోవడము, నదీ స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గురువుగారి యొక్క దర్శనాలు, పీఠాధిపతుల దర్శనాలు, వాళ్ళకి దర్శనాలు చేసుకోవడము, వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం ఎంతో ఉంది మీకు. తులారాశి వాళ్ళకి అంత అద్భుతంగా ఉంది. భాగ్యస్థానం చాలా బాగుంది. దశమస్థానం ఇంకా బాగుంది. దశమస్థానంలో సప్తమాధిపతిగా దశమం అంటే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఉన్న ఊరు నుంచి విడిచి దూరంగా వెళ్ళవలసి వస్తుంది. ఫారిన్ యోగం ఉంది కుజ ప్రభావం వల్ల. అది అంత 14, 15 తారీఖులో మరింత యోగం ఉందండి. 10th హౌస్లో ఉండి కుజుడుగా కలిశాడు. అంటే చంద్రమంగళ యోగము, కుజమంగళ యోగం అంటాం కదా. విపరీతం ధనయోగం ఉండడము. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీ తులారాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే వాళ్ళకి భూముల వల్ల లాభాలు, అపార్ట్మెంట్స్ అమ్ముడుపోవడాలు, మీకైతే భూములు కొనుక్కోవడాలు, వాహనాలు, గృహాలు లేదా అపార్ట్మెంట్స్ కొనుక్కునే అవకాశము జనవరి 14, 15 తారీఖుల్లో అవకాశాలు మాత్రం మీకు ఉన్నాయి, లేకపోలేదు. అంతేకాకుండా ఈ దశమస్థానం మీకు దశమస్థానం కూడా అంటే జనరల్గా మీకు మీ రాశికి దశమస్థానం కుజుడున్నాడు చెప్పాను కదా, దిగ్బలత్వంలో ఉంటాడు. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఈ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ కంప్యూటర్స్ ఇవన్నీ వాటిలో ఉంటారు సరే, వాడు ఉద్యోగ భద్రత, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి, ఈ సివిల్ సర్వీసెస్ రాస్తారు గ్రూప్స్, వాళ్ళకి డెవలప్ అవ్వడము మీరే రెండోవి. పైగా దృఢగాత్రం కుజుడు కనుక దశమంలో ఉన్నాడంటే మంచి కంఠధ్వని, దృఢమైన శరీరము, ఎదురు వాళ్ళకి హెల్ప్ చేసే తత్వము, తండ్రి గారికి బాగుండేట ఇది తండ్రి గారికి అద్భుతంగా ఉండేట అవకాశాలు, ఇవన్నీ కూడా దశమంలో ఉన్నటువంటి మంచి బ్యూటిఫుల్ రాజయోగాన్ని ఇస్తాడు. అదే కుజుడు కూడా రాజయోగాన్ని గుర్తుకొచ్చింది. కుజుడు కూడా పదవులు, రాజకీయ రంగంలో పదవులు ఇవ్వడం కూడా అవకాశం ఉంది. ఏదైనా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారండి. ప్రయాణాలు చేసి కేతు ప్రభావం వల్ల ప్రయాణాలు చేయడము, అమ్మవారి యొక్క దర్శనాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనాలు మీకు కలగబోతున్నాయి. అలాగే అమ్మవారి పీఠ, శక్తి పీఠాలు అంటాం కదా, అవన్నీ మీరు చూడబోతున్నారు. ఆ భాగ్యం మీకు కలగబోతుంది. దానివల్ల ధన ఖర్చు కూడా మీకు ఎక్కువ అవబోతోంది. మీరు కావాలంటే మీరు కొన్ని సందర్భాల్లో అప్పు చేశాను సరే వెళ్దామని చెప్పి అన్నట్టుగా ఉంటారు, చేస్తారు. అది మీరు అలాగో మీరు తీర్చేస్తారనుకోండి. మీ ధనము ముఖ్యంగా సేవ్ చేసుకోవడానికి మీ ప్రయత్నం చేయండి. ఏదైనా ఈ వారం మొత్తం కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అమ్మవారి యొక్క పూజలు, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు. అన్ని రాశుల వాళ్ళకి చెప్పే సలహా అంటే ఒక విధంగా రెమెడీ అని అనుకోవచ్చండి. అన్ని 12 రాశులకి, మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళందరూ కూడా ఈ వారంలో 14వ తారీఖుని సూర్య భగవానుడు మకర సంక్రమణం చేస్తున్నాడు. కాబట్టి ఆ రోజు ఉత్తరాయణ పుణ్యకాలము. ఆ రోజు చేసినటువంటి స్నానాలు, దానాలు, హోమాలు, లేకపోతే చాలామందికి దానాలు అంటే మీకు తెలుసు కదండి, అవన్నీ చేసుకోవడం వల్ల విపరీతమైన ఈ రాజయోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సో సూర్యభగవానుడికి నమస్కార ప్రియుడు కాబట్టి సూర్యభగవాన్ నమస్కారం చేయడము, అర్ఘ్యం సమర్పించడము, యోగాసన చేయడము, ఇవన్నీ కూడా గాయత్రి మంత్ర జపము 108 సార్లు అలా చేయడం వల్ల 12 రాశుల వాళ్ళకి అద్భుతమైన కాలం అని చెప్పచ్చండి. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా అమ్మవారి యొక్క అభిషేకాలు, అమ్మవారి యొక్క పూజలు, శక్తి పీఠాలు దర్శించుకున్నా, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ, శివాభిషేకాలు చేసుకున్నా, శనీశ్వరుడికి కొద్దిగా అండి తైలాభిషేకాలు చేసుకుంటూ ఆయన మన ఆశీస్సులు పొందడం వల్ల మీ 12 రాశుల వల్ల ఉన్న వాళ్ళందరికీ కూడా
సర్వ సుఖాలు కలుగుతాయి, సర్వ దోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా అమ్మవారి పూజలు చేసుకోండి, సూర్య భగవాన్ ఆరాధన, ఈ రెండు చేసుకోవడం వల్ల అన్ని రంగాలను మీరు ముందంజలోనే ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్ని విషయాలు మీకు కలిసి వచ్చే అంశాలుగా మీరు బాగా బాగుంటారు.